నాకు ప్రాబ్లమ్ ఏంటుండిందంటే నాకు రెక్టమ్ నుంచి బ్లీడింగ్ అవుతుండిందండి. జూలై నెలలో నేనేమో చెకప్స్కి వెళ్తే దాని తర్వాత నాకు చెప్పారు రెక్టంలో పాలిప్స్ ఉన్నాయండి. పాలిప్స్ కూడా మధ్యలో ఉన్నాయి. దాని తర్వాత ఏమో అది టెస్ట్ చేస్తే బయాప్సీ చేస్తే నాకు ఒక్క పాలిప్లోన క్యాన్సర్ ఉండేదండి. నేను క్యాన్సర్కి రేడియేషన్ తీసుకున్నానండి. రేడియేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళేమో పాలిప్స్కేమో ఒక రిమూవ్ చేయడానికి అంటే స్టమక్లోనేమో బ్యాగ్ పెడతానన్నారండి. బ్యాగ్ పెట్టేసి నాకేమో రెక్టమ్ అంతా క్లోజ్ చేసేస్తారు. ఇంకా నాకు జీవితం అంతా బ్యాగ్లోనే ఉంటుంది. అంటే నాకు స్టూల్ అంతా బ్యాగ్లోనే వెళ్ళాలండి. దాని తర్వాత నేనేమో ఇక్కడ నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్లో చూపెట్టానండి. సేమ్ అన్నారండి. దాని తర్వాత నేనేమో భువనేశ్వర్ సన్ అల్టిమాలో కూడా వెళ్ళానండి. సన్ అల్టిమాలో వెళ్తే కూడా వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారండి. మళ్ళీ టెస్ట్ చేస్తే కూడా వాళ్ళేమో సేమ్ అదే అన్నారండి. అంటే కొలోనోస్టోమీ చేయాలా, బ్యాగ్ పెట్టుకోవాలని. నాకు ఇంకా ఇది చేసి నేనేమో జీవితం పాడైపోతుందని నేనేమో డిసిషన్ తీసుకుని సార్ మహేష్ దండపాతి గారికి ఏమో మాట్లాడానండి. అతను కూడా నాకేమో చక్రపాణి గారని మా ఫ్రెండ్ అతనికేమో ఇచ్చారండి నంబరు. ఇస్తే సార్ అన్నారు మీరు రండి నేనేమో చేస్తానండి. ఏమండి వచ్చిన తర్వాత ఐ హార్డ్లీ హ్యాడ్ అరౌండ్ మ్యాక్సిమం చెప్తే 15 యానల్ ఓజోన్ థెరపీస్ అండి అండ్ 4 ఏమో సెలైన్ థెరపీస్ అండి. నేను మొన్నే సాటర్డే రోజు ఎంఆర్ఐ చేయించుకుంటే ఆ 3 పాలిప్స్ హ్యావ్ బీన్ వ్యానిష్డ్ అండి. దేర్ ఈజ్ నో మోర్ నౌ సమ్ స్వెల్లింగ్స్ ఆర్ దేర్. అనదర్ 2-3 సెషన్స్లోనే అయిపోతాయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పర్సన్స్ హు ఆర్ లిస్నింగ్ టు మీ దట్ ఓజోన్ థెరపీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. నేను ఒక్క పిల్ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదండి. అండ్ బట్ ఐ హ్యావ్ బీన్ మన డిజీజ్ ఫ్రీ నౌ ఐ కెన్ సే. ఈవెన్ ఇతనికేమో క్యాన్సర్ కూడా తగ్గుతుందండి. అన్ని స్వెల్లింగ్స్ కూడా తగ్గాయండి. నా జనరల్ బాడీ దీంట్లో కూడా అదర్ డిజీజెస్ కూడా నా షుగరు ఇవన్నీ కూడా తగ్గాయండి. ఇవి మార్జిన్స్ బాగా తగ్గాయండి. థ్యాంక్ యూ.